శ్రీరాముని మహాగాథను ప్రపంచం చదివింది, కాని హనుమంతుడు రాసిన రామాయణాన్ని ప్రపంచం ఎప్పుడూ చూడలేదు. వెల్కమ్ టు ద హనుమాన్ సిరీస్, ది అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ వారియర్. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడవుతాడు. లోకమంతా రామరాజ్యాన్ని చూసి మురిసిపోతుంటుంది. ఆ సమయంలో హనుమంతుడు తన ఆరాధ్య దైవమైన రాముడిని తలుచుకుంటూ హిమాలయాలకు వెళ్తాడు. అక్కడ ఒక పర్వతంపై నివసిస్తూ ప్రతిరోజు తన గోళ్లతో ఆ కొండరాళ్లపై రామాయణాన్ని చెక్కుతాడు. దీనినే హనుమద్ రామాయణం అంటారు. కొంతకాలం తర్వాత వాల్మీకి మహర్షి తాను రాసిన రామాయణాన్ని పూర్తి చేసి దానిని హనుమంతుడికి చూపించడానికి హిమాలయాలకు వస్తారు. హనుమంతుడు చెక్కిన అద్భుతమైన శ్లోకాలను, అందులోని భక్తిభావాన్ని చూసి వాల్మీకి కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అది చూసి హనుమంతుడు, ఏమైంది మహర్షి, నా రచనలో ఏవైనా తప్పులున్నాయా అని అడుగుతాడు. అప్పుడు వాల్మీకి ఇలా అంటారు: హనుమంతా, నీ రచనలో తప్పులు లేవు, కాని నీ భక్తిరసం ముందు నేను రాసిన రామాయణం వెలవెలబోతోంది. నీ కావ్యం చదివిన తర్వాత లోకం నా రామాయణాన్ని మర్చిపోతుంది అని బాధగా ఉంది. వాల్మీకి మాటలు విన్న హనుమంతుడు ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తాను చెక్కిన పర్వతరాళ్లను ఒక్కొక్కటిగా సముద్రంలో పడవేశాడు. వాల్మీకి ఆశ్చర్యపోయి, ఎందుకు ఇలా చేశావు హనుమా అని అడుగుతాడు. హనుమంతుడు వినమ్రంగా, నేను ఈ కథను నా ఆనందం కోసం మాత్రమే రాశాను. మీకు మీ కావ్యం ద్వారా రాముడి కీర్తిని లోకానికి చాటాలని ఉంది. నా రాముడికి మీ రామాయణం ద్వారా కీర్తి లభిస్తే నా రచనతో పనిలేదు అని అన్నాడు. అందుకే ఇప్పటికీ వాల్మీకి రామాయణమే లోకప్రసిద్ధమైన, అందులో హనుమంతుడి పాత్ర మనందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. మీకు ఈ కథ నచ్చితే కామెంట్స్లో జై హనుమాన్ అని టైప్ చేయండి.